రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు కలకలం రేపుతోంది. మంగళవారం ఉదయం నుంచే తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇక ఐటీ బృందాలు మొత్తంగా 50 దాకా బృందాలు 40 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రముఖంగా హైదరాబాద్లోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్తో పాటు పలు చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఫార్మా కంపెనీకి చెందిన కార్పొరేటివ్ కార్యాలయాలు, అలాగే చైర్మన్ ఇల్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వెంగళరావు నగర్లో 2 టీంలు, మాదాపూర్లో మరో కార్పొరేటివ్ కార్యాలయంలో 4 టీంలు సోదాలు నిర్వహిస్తున్నాయి. వసుధ ఫార్మా చైర్మన్ వెంకట రామరాజుతో పాటు అలాగే డైరెక్టర్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా పేరుతోనే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. సుమారుగా 15 కంపెనీల పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన లాభాలను రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో కూడా పలు రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై జరిపిన దాడుల్లో పలు పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు లభించగా వాటి ఆధారంగా ఇప్పుడు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు కలకలం రేగింది. ఇక మంగళవారం ఉదయం నుంచే తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ బృందాలు. మొత్తంగా 50 దాకా బృందాలు 40 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రముఖంగా హైదరాబాద్లోని వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్తో పాటు పలు చోట్ల ఐటీలు దాడులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణయ్ సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇరు రాష్ట్రాల్లో కూడా ఉదయం నుంచి ఐటీ రైట్స్ కలకలం రేపుతా ఉన్నాయి. దాదాపు హైదరాబాద్ లో 4 ప్రదేశాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, నరసాపురం, వైజాగ్, రాజమండ్రిలో కూడా సోదాలు కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. వసుంధర ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన కార్యాలయాలపై ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి కార్యాలయాలతో పాటుగా చైర్మన్ ఇళ్లు, డైరెక్టర్ ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా 50 బృందాల్లో 40 ప్రదేశాలలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో చూసుకున్నప్పటికీ వెంకట్రావు నగర్, దాంతో పాటుగా వెంకట్రావు నగర్ లో 2 టీంలు, దాంతో పాటుగా ఇటు మాదాపూర్ లో మరొక 2 టీంలుగా, మరొక కార్యాలయంలో మరొక టీం, మొత్తం 4 టీంలు హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి లాభాలను నేరుగా కూడా రియల్ ఎస్టేట్ వైపు తరలించి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతూ వెంకట రామరాజు అనబడేటువంటి వ్యక్తి గతంలో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాలపై జరిపినటువంటి దాడుల్లో భాగంగా పలు లాభాలను పొందినటువంటి ఆయన ఇవన్నీ డబ్బులు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ పై మరలిస్తూ వచ్చేటువంటి లాభాలను రియల్ ఎస్టేట్ వైపు మరలుస్తున్నాడు అన్నటువంటి ఆధారాలతోనే అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే వాటికి సంబంధించినటువంటి సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఐటీ అధికారులకు వసుధ ఫార్మసీ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఎంవి రామరాజుకు సంబంధించి చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆయనకు సంబంధించినటువంటి కంపెనీస్ మొత్తం కూడా ఏదైతే ఉన్నటువంటి డైరెక్టర్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆ డైరెక్టర్లతో పాటుగా ఎన్విఎస్ కు సంబంధించినటువంటి మరికొందరు అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ వారికి సంబంధించిన వాళ్ళందరూ ఇళ్లలో కూడా నిర్వహిస్తున్నారు. అయితే వీరికి సంబంధించి పనిచేస్తున్నటువంటి వాళ్ళలో చూసుకున్నప్పటికీ ఆనంద్, అదేవిధంగా మధుసూదన రాజ్, దాంతో పాటుగా ప్రసాద్ రాజులతో పాటు వరలక్ష్మి, వెంకటరాజు, వెంకటరమణ, రాజు, డివి ఆనంద్ తో పాటుగా కొత్తపల్లి శ్రీహరి వర్మ అనేటువంటి సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులుగా వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఉన్నటువంటి వాళ్ళు. వ్యాపార రీత్యా వసుంధర ఫార్మసీ రాజుకు సంబంధించి 1995లోనే దాదాపు అనేక సంస్థలు స్థాపించినటువంటి వీళ్ళకి సంబంధించి కొంత పెట్టుబడులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున కూడా వీరు రియల్ ఎస్టేట్ పై మరలిస్తున్నారు. దాదాపుగా కూడా ఒక 15 నుంచి 20 రియల్ ఎస్టేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని దాంట్లో వచ్చేటువంటి లాభాలు, వసుధ ఫార్మసీ వచ్చేటువంటి లాభాలన్నింటినీ కూడా వీటిపై మరలిస్తున్నారు. దాదాపుగా కూడా వసుధ ఫార్మసీకి సంబంధించి 500 నుంచి 1000 కోట్ల వరకు రావాల్సినటువంటి ట్యాక్స్ కి సంబంధించి, వ్యాపారులకు సంబంధించిన ట్యాక్సెస్ కి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నామంటూ కూడా ఐటీ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. విస్తృతంగా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మసీకి సంబంధించిన పూర్తి కంపెనీలలో కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. స్టిల్ ఈవినింగ్ వరకు కూడా సోదాలు నిర్వహిస్తాం, పూర్తి డాక్యుమెంట్స్ సేకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ సోదాల్లో భాగంగా వారికి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా మరికొన్ని వీరికి టైఅప్ గా ఉన్నటువంటి మరికొన్ని కంపెనీస్లలో కూడా సోదాలు నిర్వహిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రాజశేఖర్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.
ఓకే.